అబద్ధాలు అతికినట్లు చెప్పడంలో కేటీఆర్ ఆ కుటుంబము దిట్ట. సో గిన్నీస్ బుక్ వాళ్ళు ఫస్ట్ వీళ్ళకి అబద్ధాలు చెప్పడంలో ప్రపంచంలోనే మొదటి వరుసలో ఉన్నందుకు వీళ్ళకి గిన్నీస్ బుక్ రికార్డ్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే నిజం అవుతుందని అనుకుంటే ఎలాగూ ప్రజలు మీరేంటో తెలుసుకున్నారు, మీరు ఏం చేశారు, మీ అహంకారంతో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడిగా ఇది ఒక రాజరిక పాలనలో ఉన్నాము, రాజుల కాలం ఇది, మేము ఏమిస్తే అది చెల్లుబాటు అవుతున్న విధంగా మీరు వ్యవహారం చేశారు. బట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆర్థిక క్రమశిక్షణతో చాలా నీట్గా అంటే సమస్యలని అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ఏ విధంగా నెరవేర్చడం కోసం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు. సో అది ఓర్చుకోలేనటువంటి మీరు అంటే మేము ఇంత అప్పు చేసి ఏం లేకుండా ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ వీళ్ళకి అధికారం కట్టబెట్టిన తర్వాత వీళ్ళు ఏ విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు, ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. దానికే ఇవన్నీ ఆరోపణలు చేస్తానని చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు 1 ఇయర్లో 40,000 కోట్లు చేస్తే మరి 7 లక్షల కోట్ల అప్పు ఎట్లయింది రాష్ట్రము?